హాయ్ ఫ్రెండ్స్, శనగలు ఉడకబెట్టంగా వచ్చిన నీళ్లతో ఇలా రసం ప్రిపేర్ చేస్తున్నాను నేను. శనగలు రసం అన్నమాట. మనం ఆ గుగ్గిళ్ళు చేసేసుకున్న తర్వాత అది నీళ్ళు వంపుకుంటాం కదా. వంపుకున్న దానిలో కొంచెం చింతపండు వేసి పెట్టుకోవాలండి. వేసి పెట్టుకున్నాక ఒక 1 అవర్ ఆగిన తర్వాత దాన్ని గట్టిగా నలిపి రసం అంతా ఆ నీళ్ళల్లో ఉంచేసి చింతపండు పక్కన పెట్టేసేయాలి. తర్వాత తగినంత సాల్టు, అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, కరివేపాకు అన్నీ వేసేసి కొంచెం పసుపు వేసుకొని వాటిని మెత్తగా నలిపేసేయాలన్నమాట. నీళ్ళల్లో కలిసేటట్టుగా నలుపుకున్న తర్వాత మనం రసం పొడి తయారు చేసి పెట్టుకుంటాం కదా ఇంట్లోనే. ఆ రసం పొడి వేసుకొని కొంచెం గుగ్గిళ్ళు చిక్కదనం కోసం అనమాట. ఆ గుగ్గిళ్ళు వేస్తే రుచి బాగుంటుంది, చిక్కదనం వస్తుంది. అలా పోపెట్టుకొని తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో కట్టుచారు వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. పెద్దవాళ్ళు ఎక్కువ ఇలాగే చేసేవాళ్ళు. ఈవినింగ్ అంటే గుగ్గిళ్ళు చేసి రసం పెట్టేవాళ్ళు అనమాట. నచ్చితే ట్రై చేయండి.